916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. అన్న, నా పేరు ఆదూరు బద్రీనాథ్ అన్న. మాకు సైదాపురం మండలంలో జోగిపల్లి అనే గ్రామంలో మా పొలాలు ఉన్నాయన్న. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన గత 2 సంవత్సరాల నుంచి మా పొలాల్లోకి ఈ వైసీపీ పెద్దలు, చిన్న నాయకుడు, ఆయన చోటా నాయకుడు, ఇక్కడ మాగుంట లేఅవుట్లో ఉండే ఆయన బిరుదోలి శ్రీకాంత్ రెడ్డి అన్న. బిరుదోలి శ్రీకాంత్ రెడ్డి అన్న, ఆయన కొడవలూరు ధనుంజయ రెడ్డి డిఆర్తో హోటల్ యజమాని. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా, మన ప్రభుత్వ సలహాదారు, మన వైసీపీ ప్రభుత్వంలో. ఆయన సజ్జల భార్గవ్కి బెనామీగా నెల్లూరు జిల్లాలో వ్యవహరిస్తూ వీళ్ళందరికీ మించి ఒక ఆయన ఉన్నాడన్న, మన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరు నాగేశ్వరరావు. వాళ్ళ అల్లుడు ఉన్నాడు సందీప్ అన్న. కారుమూరు నాగేశ్వరరావు అల్లుడు సందీపు. వీళ్ళందరూ కలిసి సిండికేట్గా ఆదూరు శ్రీచరణ్, ఒగ్గు కృష్ణయ్య అనే వాళ్ళని, ఆదూరు శ్రీచరణ్, ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని పెట్టుకొని అక్కడ మొత్తం మైనింగ్ దందా చేశారు. 1,00,000 టన్నులకు నుంచి 1,50,000 టన్నులు దోపిడీ చేశారు. క్వార్ట్జ్, మైకా క్వార్ట్జ్ టన్ను వచ్చి 30,000 నుంచి 56,000 దాకా ఒక టన్ను అమ్మారు. మొత్తం 550 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ఈ సిండికేట్లో నడిచింది. వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు అక్కడ ఒక పిల్ల నాయకుల్ని పెట్టుకొని వాళ్ళందరూ పిల్ల నాయకుల్ని, ఈ పెద్ద నాయకుల్ని మించిపోయేట పిల్ల నాయకులు కూడా తయారైపోయారు అక్కడ. ఇదంతా కాదు, మొత్తం మన నెల్లూరు జిల్లా 6,000 నుంచి 8,000 కోట్లు దోపిడీ జరిగింది. ఇది 6,000 నుంచి 8,000 కోట్లు దోపిడీ. ఎవరు? బిరుదోలి శ్రీకాంత్ రెడ్డి, డిఆర్తో హోటల్ ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు సజ్జల భార్గవ్. వీళ్ళందరి సమక్షంలో కారుమూరు నాగేశ్వరరావు, ఆయన ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఉంటాడు, ఆయన అల్లుడు సందీప్ నెల్లూరు మీద గద్దలా వాలేరు వీళ్ళందరూ. మా సొంత పొలాల్ని తీసుకున్నారు. అయ్యా ఏందయ్యా అంటే మా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయమన్నాడు. ఆత్మకూరు డిఎస్పీ గారి దగ్గర మా పిల్లకాయల మీద కేసులు పెట్టారు. చేశారన్నా వీళ్ళందరూ. కడుపు మంటనా అన్న, ఇచ్చారన్నా అన్నకి, జగన్ అన్నకి ఇచ్చారు. నవరత్నాలకి 9 సీట్లు. ఆయనకు ఒకటి ఇసుక దందా చేసిన దానికి ఒకటి, లెక్కర్ దందా చేసిన దానికి ఒకటి. ఆయనకి ఇచ్చిన సీట్లు అయ్యి వీళ్ళు కానీ మళ్ళీ కానీ ప్రభుత్వంలో ఉంటే కిడ్నీలతో కూడా కిడ్నీలతో కూడా లాగేస్తారు. ఈవెన్ మేము మీడియా వాళ్ళని మీరేమనుకోబాక, మీ కూడా లాగేస్తారు వాళ్ళు. ఎవరు వదిలిపెట్టుండ్రు. దేవుడు మన అందరి దేవుడు ఉండి ప్రభుత్వం మారి ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం అన్నా. వీటన్నిటికి మించి అన్నా, వీటన్నిటి మీద నేను సిఐడి డిఎస్పీ గారిని కలిసి దీని మీద కంప్లైంట్ ఇచ్చా. వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చా. వాళ్ళు సార్ మీరు న్యాయం చేయండి, ఇంతకుముందు మాకు అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయాలి అని వాళ్ళని వేడుకున్నాం. వాళ్ళు మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామండి, ఎంక్వైరీ చేసి మేము హెడ్ ఆఫీస్కి పంపించి మీకు అందరికీ న్యాయం చేస్తాము, మీరేమి దిగులు పడద్దు, పోయినసారిలాగా ఉండదు, మేము ఉన్నాము అని చెప్పి హామీ ఇచ్చారు మన డిఎస్పీ గారు. సార్ ఇది 300, ఇది మాకుండేది 240 ఎకరాలే. జరిగిన అన్యాయం అంతా ఎక్కడ జరిగిందంటే తలుపూరు, చాగడం, జోగిపల్లి, తొమ్మలతరుపూరు మొత్తం మండలం జరిగింది. మండలం మొత్తం మీద అయితే 6,000 నుంచి 8,000 కోట్లు వీళ్ళు తీసుకున్న మొత్తం అమౌంట్లు అన్నా. వీటన్నిటికీ మించి ఉంది హిందూ ధర్మాన్ని పూలదోచారన్న. సిద్ధలైకొండ ఉంది సైదాపురం దగ్గర, సిద్ధలైకొండ కొండకు ఆనుకొని అన్న దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. మన మీడియా మిత్రులందరూ అక్కడికి పోయారు, చూశారు అనేక మార్లు. ఒకసారి కాదు, అనేక మార్లు పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఎవ్వరు చీమ కుట్టినట్టు కూడా లేదన్నా. ఈవెన్ వీళ్ళందరికీ ఒక సూత్రధారు ఉన్నాడు ఇక్కడ, మైనింగ్ డీడీ, ఆయన డిప్యూటీ డైరెక్టర్. ఆయన కూడా షేర్ ఉందన్న దీంట్లో. ఆయన ఏమి
లంచాలు తీసుకోలేదన్న, పాపం బాగానే తీసుకున్నాడన్న ఆయన. బాగానే తీసుకొని ఆయన కూడా 130 కోట్లేనన్న, ఎక్కువేం కాదు. పాపం 130 కోట్లు ఆయన ఖర్చుల కింద తీసుకున్నాడు అంతే. అన్న వీళ్ళందరూ చేసిన పాపాలన్నీ దగ్గరికి వచ్చినాయి. ఈ పాపాలకే ఈ ప్రభుత్వం, మా వైసీపీ ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. వీటి మీద అందరి మీద ఎంక్వైరీ చేసి మాలాగనే ఎంతోమంది అల్లాడిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా మీ సమక్షంలో కానీ ఆఫీసర్లు కానీ మమ్మల్ని అందరూ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. అన్నా ఇంకోటి, ఈయన ఉన్నాడు కదా మన బిరుదా శ్రీకాంత్ రెడ్డి, విదేశాలకు పారిపోవాలని, రేపో ఎల్లుండో పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడన్న. ఆయన పాస్పోర్ట్తో కూడా అన్న ఒకసారి పోలీసు వారు దయించి ఆ పాస్పోర్ట్ని సీజ్ చేసి ఆయన్ని ఒకరోజు ఇక్కడ ఈ విచారణ పూర్తయిందాకన్నా ఉండియండి అన్న. ఉండిమని పోలీసు వారిని కోరుకుంటున్నా అన్న, మన ఎస్పీ గారిని కోరుకుంటున్నా. మాకు 8 మైన్స్ ఉన్నాయి అక్కడ. పేర్లా అన్న కొన్నిటికి లీజులు ఉన్నాయి, కొన్నిటికి లీజ్ పర్మిషన్లు లేవు. పర్మిషన్ ఉండినా లేకపోయినా వాళ్ళు ధ్వంసంగా తవ్వేశారు. దాంట్లో ఏం మార్పు లేదు. ఎవరు ఎన్నిపోయి అక్కడికి పోయి చూసుకున్నా, ఈవెన్ మాకు సాక్ష్యాలతో కూడా ఫోటోలు ఉన్నాయి. అన్న మేము హైకోర్టులకు పోయామన్నా. అన్న చూడండి, ఇదిగో హైకోర్టు ఆర్డర్లు, ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లే అన్న, 1, 2 కాదు అన్న. కంటెంప్ట్ వేసిన తర్వాత కూడా మైనింగ్ చేశారన్న. కంటెంప్ట్ వేసాం. కంటెంప్ట్లో కూడా హైకోర్టు వీళ్ళ మీద మీరు రిపోర్ట్లు పంపించమంటే డీడీ పంపిడు, రిటర్న్ మా మీద కేసులు, దౌర్జన్యాలు. మా మైన్స్లో 1,50,000, 1,00,000 నుంచి 1,50,000 టన్నులు జరిగింది. మినిమం 550 నుంచి 800 కోట్లు దోపిడీ జరిగింది. 800 కోట్లు దోపిడీ జరిగిందన్న. వీటన్నిటికీ వీళ్ళే. ఎవరో కాదు, బిరుదా శ్రీకాంత్ రెడ్డి, కొడలూరు ధనంజయ రెడ్డి, డిఆర్ ఉత్తమ ఓట్లు ఆయన, కొడలూరు ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్న. సజ్జల రామకృష్ణారెడ్డికి పాప మర్చిపోయా, సజ్జల రామకృష్ణారెడ్డికి బెనామీ అన్న. ఇక్కడ కూడా పొలాలు కొనిచ్చున్నాడు అన్న. రొయ్యలు గుంటలు ఉన్నాయి, మైనింగ్ ఉంది. ఏదో సజ్జల భార్గవ బెనామీలతో ఇక్కడ ఉన్నాయన్న, నెల్లూరులో ఉన్నాయి. అందరి దృష్టికి తీసుకెళ్ళామన్న. అందరూ మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం, అందరు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళాం. మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆయనకే పర్సనల్గా పోయి విన్నవించుకున్నాం. ఆయన కూడా మీ సమస్యలు మేము వింటామా అన్నాడు. పక్క రోజే ఇక్కడ అంటే మా మీద కేసులు వచ్చినాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అన్న వీళ్ళందరూ హరాస్మెంట్ చేశారన్న. 550 నుంచి 800 కోట్లు మా సొంత ప్రాపర్టీ అన్న. ఈరోజు కళ్ళనీళ్ళు వస్తున్నాయన్న, చచ్చిపోవాల్సిందన్న. అన్న ఈ ప్రభుత్వంగా కొనసాగుంటే మొత్తం కిడ్నీలు అంతా దొబ్బేసిందిరన్న. వీళ్ళేమి చిన్నవాళ్ళు కాదు. వీళ్ళు సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.